జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవునవును, చాలా గొప్ప గుణవంతురాలు లలిత. అక్క మీద అరవడం కాదు నాన్న, కాస్త ఆలోచించు. ఎన్నిసార్లు మమ్మల్ని మాయ చేసి మా దగ్గర డబ్బులు కొట్టేయలేదు. ఏ పూజ, నీ దగ్గర కూడా డబ్బులు కొట్టేసింది కదా అది? అవును, దానికి కొట్టడం అలవాటే. నగలు కూడా అదే కొట్టేసి ఉంటుంది. పూజ తప్పమ్మా, తన అలాంటిది కాదు. అలాంటిదో కాదో దాన్ని పిలిచి అడిగితే తెలుస్తుంది. ఫోన్ చేసి దాన్ని రమ్మని నాన్న. మత ఉన్న పోయిందమ్మా మీకు? ఎవరికి ఫోన్ చేయాలి, ఏం మాట్లాడాలి? ఉన్నదే మాట్లాడినానా. నిజంగా అది దొంగతనం చేయకపోతే అది భయపడదు కదా. వస్తే నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. ముందు ఫోన్ చేయనా. అక్క అక్క అని వాళ్ళని ఆపుతావెందుకు నాయనా? రమ్మను, వస్తే నిజం తెలుస్తుంది కదా. రమ్మంటానమ్మా, రమ్మంటాను. కానీ మీరేస్తున్న నిందకి సాక్షి చెప్పడానికి మాత్రం కాదు, నిజమేంటో తనేంటో మీకు తెలియజేయడానికి మాత్రమే రమ్మంటాను. మావయ్య గారు ఫోన్ చేస్తున్నారండి. హలో మావయ్య గారు. తేజ ఉందమ్మా? ఉంది. ఏ? ఇందాక తేజ కప్పు కోసం మా ఇంటికి వచ్చిందంటమ్మా. ర్యాక్ లోంచి కప్పు తీసుకుని వెళ్ళిందంట. కప్పు ఒకటే కాదు, దాంతో పాటు నగలు కూడా పట్టుకుపోయింది. అది చెప్పండి, అది చెప్పరే. విన్నావు కదమ్మా? అంటే తేజ దొంగతనం చేసిందని మీరు కూడా నమ్ముతున్నారు మావయ్య గారు? నమ్మి ఫోన్ చేయలేదమ్మా, అది అబద్ధమని నీతో వీళ్ళకి చెప్పించడానికే ఫోన్ చేశాను. అది అక్కడ కూర్చొని ఫోన్లో ఐఎమ్ సారీ నాకు తెలీదు అంటే నమ్మేస్తావా? నిజంగా దొంగతనం చెయ్యకపోతే ఆ తేజాన్ని తీసుకుని ఇప్పుడే ఇక్కడికి రమ్మనండి. అదమ్మా విషయం. త్వరగా వచ్చాయి. ఇప్పుడే వస్తున్నా. తేజ, తేజ, తేజ. ఏంటమ్మా? పూజ ఇంటికి వెళ్ళి కప్పు తీసుకుని వచ్చావా? తెచ్చుకున్నాను. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? నటకుమారి, రంగనాయకి ఇద్దరు ఉన్నారు, ఇంకెవరూ లేరు. అమ్మా, దొంగతనం మనం చేసి ఆ తేజాని నువ్వు భలే ఇరికించేశావు. ఈ రంగనాయి కంటే ఏమనుకుంటున్నావు? నా కెపాసిటీ ఏంటి, నా సీనియారిటీ ఏంటి తెలుస్తోంది. నువ్వు తోటకూర కంటే తెలివైన దానివి, చుక్క కూర కంటే చురుకైన దానివి, మటన్లా ముదురైన దానివి, చేపకూరలా చలాకీ అయిన దానివి. ఒసై, నువ్వు పొగుడుతున్నట్టు లేదే, తినటానికి మెనూ చెప్తున్నట్టుంది. ఆ చిన్నగా ఈ నగలమ్మేసుకుని కొరియానో చైనానో పోదామమ్మా. ఎందుకే? ఇక్కడ చేపలు మటన్లు తిని బోర్ కొట్టేసింది. అక్కడైతే కప్పలు పాములు ఉంటాయి. తన చేతులతో తను ర్యాక్ ఓపెన్ చేయడం అబద్ధమా? కప్పుతో పాటు నగలు పట్టుకుపోవడం అబద్ధమా? అప్పుడు ఇంట్లో మీరు కూడా ఉన్నారు, మీరే నగలు కొట్టేసి ఉండొచ్చు కదా. ఆధారమా? నీ ఫోన్ ఇటివే. ఈ వీడియో సాక్ష్యమే ఉంది. తేజ మీద దొంగతనం మోపారా? వాళ్ళు మనుషులేనా? ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? వాళ్ళు
మీరెందుకు ఊరుకున్నారు మేడం? ఎస్ఐతో నేను మాట్లాడతాను. వద్దు భవాని, ఇదంతా రంగనాయకి నటకుమారి చేస్తున్న కుట్ర అనిపిస్తోంది. నన్ను ఏడిపించటానికి దాన్ని ఇరికిస్తున్నారు అనిపిస్తోంది. మిమ్మల్ని బాధ పెట్టడానికి మొన్నటి వరకు మీ వదినలున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా తయారయ్యారు. ఏదో కొత్త నెంబరే. అదృష్ట దేవతేమో. వస్తే ఈ 2000 ఒక వేలు పట్టుకోవే. పట్టుకోమంది వేలు, ముక్కు కాదు. చెప్పొచ్చు కదా, చిరాకు పడతావేంటి? సర్లే పడగా. కరెక్టేనే, అదృష్ట దేవతే. హలో, ఎవరండి? నేను జాక్సన్ ని మాట్లాడుతున్నాను రంగనాయకి. జాకు సన్నా? నాకు జాకే తెలీదు. వాడి సన్నెలా తెలుస్తాడు? కానీ నువ్వు నాకు తెలుసు. మండపేట, మలక్పేట, కాజీపేట. ఎవరమ్మా? ఓసే, మన చరిత్ర తెలిసిన వాళ్ళలా ఉన్నారే. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? మనది గోల్డ్ బిజినెస్ కదా. మీ దగ్గర గాని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర గాని ఏదైనా పాత బంగారం ఉంటే చెప్పండి. తులానికి 2 తులాలంత డబ్బులిచ్చి కొనుక్కుంటాం. తులానికి 2 తులాల డబ్బులా? అంటే 50 తులాలకి 100 తులాల డబ్బులిస్తా. ఒసే, ఈ జాక్సన్ ఎవరో వెర్రిబాగులు వాడు. 50 తులాలకి 100 తులాల డబ్బులు ఇస్తాడంట. అంతెందుకు ఇస్తాడంటమ్మా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకే అంత రేటు. ఇంతకీ మీ దగ్గర ఎంత బంగారం ఉంది? అది కొంచెం అటు ఇటుగా ఒక 50 తులాల బంగారం ఉంది. అయితే ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, గోల్డ్ మీరు తీసుకురండి, క్యాష్ నేను తీసుకొస్తాను. డన్ను డన్ను డన్ను. ఓసైనట్టు మన అదృష్టం ఫిడేలు మీద ధడేలు కాలేసినట్టుంది. ఇక మనం లక్షాధికారులం అయిపోయినట్టే. తిను. ట్రాప్ లో పడ్డారు భవాని. అయితే దొంగలు దొరికినట్టే. సరే, మీరు ఆపరేషన్ పూర్తి చేసుకుని వచ్చేయండి. ఈ లోపు నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. డాన్స్ టీచర్ అంటూ నువ్వు, వాళ్ళ అమ్మని, ఆడబిడ్డకి సెక్యూరిటీ కావాలంటూ నువ్వు ఇంట్లో చేరి మీరు చేస్తున్న పని ఇదా? ఇలాంటి వాళ్ళని కొట్టడం కాదు నాన్న, పోలీసులకు అప్పగించాలి. పోలీసులకి వేళను కాదురా, మీ అక్కల్ని అప్పచెప్పాలి. ఇది కరెక్టే. ఏం చేశారా? పూజకి డాన్స్ నేర్పిస్తామని చెప్పి ఇలా అడ్రస్ లేని వాళ్ళని, ఫుట్పాత్ మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది మీరు కాదు? పైగా పసిపిల్ల ఆ తేజ మీద దొంగతనం నేరం మోపాలని చూశారు. పైగా వాళ్ళకి మీరు సపోర్టు. ఇలాంటి పని చేస్తారని మాకేం తెలుసు? ఏంటి మీరు ప్లేట్ బాక్ చేస్తున్నారు? పళ్ళు రాలు కొడతా నోరెత్తావంటే. అసలు కళాకారులంటే ఎలా ఉండాలి? కళనే ఆస్వాదించాలి, కళనే ఆరాధించాలి. మరి మీరేం చేశారు? ఉన్న ఇంటికే కన్ను వేశారు. సిగ్గులేదు, బుద్ధి లేదు.
కడుపుకు అన్నం తింటున్నారా ఆమ్లెట్లు తింటున్నారా? బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు కూడా చెడిపోతారు నాన్న. పొమ్మని చెప్పండి. పోలీసులంటే మాకేం భయం లేదు, ఎందుకంటే మేము ఈ దొంగతనం చేయలేదు కాబట్టి. తన తేజాన్ని కాపాడుకోవాలని ఈ సూర్యనే ఈ నగలు మూట తెచ్చి మా చేతిలో పెట్టింది. పళ్ళు రాళ్ళు అబద్ధం చెప్పారండి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తారే? అరే చేతు, పోలీసులకి ఫోన్ కొట్టరా. అలాగే నాన్న. బాబు గారు బుద్ధి గట్టి మీరు ఇలాంటి పని చేసాం, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. బాబు ఎంతైనా లేడీస్ కదండి. కనికరించి వదిలేస్తే కనబడకుండా పారిపోతాం. మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటి చుట్టుపక్కల కనిపించారో గొయ్యి తీసి పేకల వరకు పాతి పెడతారు, అంతేగా? అర్థమైంది కదా, వెళ్ళండి. వెళ్ళండి. వదలే. రావే. నా ఇల్లు పిచ్చోళ్ళ సంత కాకూడదనుకుంటే నువ్వు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. సూర్య, జరిగిందంతా మర్చిపో. మనస్ఫూర్తిగా నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి తప్పులు పొరపాట్లు భవిష్యత్తులో జరగవని మాటిస్తున్నాను. రా సూర్య. ఉంటుంది మావయ్య. ఏంటక్క వీళ్ళు రమ్మంటుంటే అది సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. తమ్ముడు మాట్లాడినా వచ్చేస్తుందంటావా? మాటలకి ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. ఆలోచించుకుని వచ్చేస్తుందనిపిస్తుందక్క. సూర్య వచ్చిందా? మన జీవితం చెప్పే రానివ్వను. నటకుమారికి రంగనాయకి ఏదో ఒకటి నచ్చ చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొస్తా. సూర్య మన ఇంట్లో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేస్తా. పని అయిపోగానే వచ్చేస్తాను కదా, కొంచెం అర్థం చేసుకో. సరే అమ్మా. భాయ్, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. రేయ్, నువ్వు త్వరగా వ్యాన్ తీరా. బాయ్, స్టార్ట్ చేయడానికి కీ లేదు బాయ్. చా, కీ లేదా? అయితే దగ్గరలో పిల్లల స్కూల్ ఏదో ఉందన్నారు కదా, భాయ్, ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకుని మనం తప్పించుకుందాం. ఠీకే భాయ్. తీసుకుని రండి రవిని. పదండి పదండి పదండి. దిగండి. రండి పదండి. పదా రండి. సార్, మీకు ఫోన్ చేసింది నేనే అండి. ఎక్కడ వాళ్ళు? అక్కడ సార్, అందరూ వ్యాన్లోనే ఉన్నారు. పదండి. హాయ్ తేజ, క్లాస్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఏదో వెదో పని చేసుంటుంది. 4 చివాట్లు పెట్టి బయట కూర్చోపెట్టుంటారు.
చివాట్లు తినే అలవాటు మీకుందేమో, నాకు లేదు. ఆ విషయం నీకెలా తెలుసు? సే ఏంటి చాలా ఉన్నావు? సిటీలోకి టెర్రరిస్టులు వచ్చారు. సిటీలోకి టెర్రరిస్టులు వచ్చారా? పక్క వీధిలోని పోలీస్ ఆఫీసర్ని కాల్చేశారు. పాపం ఆయన చచ్చాడో బతికాడో తెలీదు. మా అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమని తను అక్కడే ఉండిపోయింది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్నగారు. దేనికి? టెర్రరిస్టులు వచ్చారంటుంది కదా, ఒకవేళ వస్తే నా దగ్గరకు వస్తే? నీ దగ్గరుండే హారతి కర్పూరం బిళ్ళలు, అగరబత్తులు అన్నీ పట్టుకుపోవడానికి వస్తారు నీ దగ్గరికి. ఏంటండి పిల్లల్ని క్లాస్కి పంపించకుండా ఇక్కడే నిలబెట్టారేంటి? పక్క వీధిలో టెర్రరిస్టులు ఉన్నారని పాప భయపడుతోందండి. టెర్రరిస్టులా? స్కూల్ మూసిస్తే బెటరేమో. ఈ విషయం వెంటనే ప్రిన్సిపల్ మేడంకి చెప్పాలి. టెర్రరిస్టులు ఇక్కడికి రారమ్మా. మరి టీచర్ భయపడుతుంది. అది నీలాగే పిరికిదయ్యి ఉంటుంది. తేజ పదమ్మా, ఇంటికెళ్ళిపోదాం. స్కూల్ ఉంది కదా. ఎందుకో ఇవాళ ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపిస్తోంది. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి. ఏంటి టెర్రరిస్టులు అనేసరికి భయపడుతున్నావా? పోలీస్ ఆఫీసర్ కి భయం ఏంటి? తనిప్పుడు పోలీస్ ఆఫీసర్ కాదు కదా. యూనిఫామ్ ఊడిపోవడంతోనే తన ధైర్యం పారిపోయిందనుకుంటా. అమ్మా, నిన్ను వాళ్ళు పిరికిదానివి అంటున్నారు. ఎవరేమైనా అనుకోని మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వెళ్దాం పద. లేదమ్మా, నేను క్లాస్కే వెళ్తా. నాకు ధైర్యం ఉంది. నీకేనా? మాకు ధైర్యం ఉంది. మేము క్లాస్కి వెళ్తాము. సార్ సిచ్యువేషన్ అంటే ఎంతమంది ఉన్నారు? లోపల ఒక 5 మంది వరకు ఉండొచ్చు సార్. అలాగా సార్, లోపల 200 మంది వరకు పిల్లలు ఉన్నారు సార్. మా పిల్లల్ని ఎలాగైనా మీరే కాపాడాలండి. మిస్టర్ ఆలిఖాన్, మీరు మా నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా బయటికి రండి. మీ ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టాం. నువ్వులే. నిన్నే ఇడ్రా. అయ్యో చిన్నపిల్లండి, వదిలేయండి. అలా చేయకండి. అరిచారంటే కాల్చి పడేస్తా. ఇల్రా. నేను చెప్పింది రాయ్.
చెల్లెల్ని వదిలిపెట్టాలంటే మా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి. కండిషన్ నెంబర్ 1, మాకు 50 కోట్ల డబ్బు కావాలి. మీ వెపన్స్ అన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కండిషన్ నెంబర్ 2, జైల్లో ఉన్న మా తోటి వీర్లను విడిపించి మాకు అప్పగించాలి. కండిషన్ నెంబర్ 3, మేమందరం సేఫ్ గా వెళ్ళడానికి మాకు ఒక హెలికాప్టర్ అరేంజ్ చేయాలి. కాదు అంటే 5 నిమిషాలకి ఒక్కొక్కరిని చంపేస్తాం. డిమాండ్ నెరవేర్చకపోతే పిల్లల్ని చంపేస్తాం. చెప్పమ్మా. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ట్రై చేద్దాం సార్. సరే పద. మిస్టర్ అలీ ఖాన్, మీ డిమాండ్స్ అన్నింటినీ హోమ్ మినిస్టర్ కి పంపించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే మా కండిషన్స్ అన్ని ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకున్నట్టే, కానీ మీరు అడిగినవన్నీ అరేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అంతవరకు మీరు ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టకూడదు. మీ ఆర్డర్స్ ఓకే చేయాల్సిన అవసరం నాకు లేదు. మేం చెప్పినట్టు 5 నిమిషాలకు ఒక బాడీ బయటకు వస్తూనే ఉంటుంది. ఆలస్యం చేస్తే మీకే నష్టం. నో, ఒకసారి నేను చెప్పేది వినండి. సూర్య, వాళ్ళు మూర్ఖులమ్మా. అన్నంత పని చేస్తారు. మనకున్నది 5 మినిట్స్ టైమే. ఒక్క సెకండ్ గడిచినా ఒక్కొక్క ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. డూ సంథింగ్ సూర్య. టైం అవుతుంది బాస్. అమ్మా, లోపల 4 విధవలున్నారు. అందరి చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి. కాసేపట్లో పూజని చంపేపోతున్నారు.
ఏంటి సూర్య, ఏముంది ఆ లెటర్లో? పూజ, ఏంటి చేతు, ఏమైందిరా? పూజని చంపైపోతున్నారక్క. పూజ పూజ, ఓరి దేవుడు, పూజని చంపేస్తే తర్వాత నా బిడ్డ మీదకే వస్తారు. ఇప్పుడు ఏంటి దారి? ఇంతమంది పోలీస్ ఆఫీసర్లుండి ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. ఈ అన్యాయాన్ని అరికట్టేదెవరు, పిల్లల్ని రక్షించేదెవరు? ఇలాంటి విధవల్ని ఎంతో మందిని అంతం చేశారు. వీళ్ళకి కూడా బుద్ధి చెప్పండి మేడం. లోపల పిల్లల్ని కాపాడండి మేడం, ప్లీజ్ మేడం. ఇంకెంతసేపు అన్నా? టైం అయిపోయిందన్నా. చనిపోయే ముందు నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో. నాకు దేవుడు వద్దు అంకుల్, అమ్మ కావాలి. ఒక్క నిమిషమైనా తనతో ఆడుకోవాలి, తన ఒడిలో నిద్రపోవాలి. ఈ ఒక్క కోరిక తీరిన తర్వాత కావాలంటే మీరు చంపేసుకోండి. ఇప్పుడు ఆంటీ కూడా అలాగే మాట్లాడుతుంది. నేను పోలీస్ ఆఫీసర్ ఏంటి తేజ? అబద్ధం, అదేం కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు తేజ, అమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? మరి మీలాంటి ఆఫీసర్ ఉంటే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారని ఎందుకన్నావు? అంటే పోలీసులు చేయాల్సిన పని అమ్మ చేసింది కదా. అదే ఎందుకు చేసింది? టెర్రరిస్టుల నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులు కదా. అక్కడ అంతమంది పోలీసులుండగా వాళ్ళెవ్వరూ రాకుండా నిన్నే ఎందుకు పంపించారు? అక్కడికి నిన్నెందుకు పిలిచారు? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటానికి పోలీసు అవ్వాల్సిన అవసరం లేదమ్మా. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే చాలు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ లో నువ్వు చదువుతూ ఉంటావు కదా. రెస్పాన్సిబిలిటీ అంటే అదేనమ్మా. ఆ రెస్పాన్సిబిలిటీతోనే నేనక్కడికి వచ్చాను. పైగా ప్రమాదంలో ఉందెవరో నువ్వు. అంటే నా ప్రాణం. నువ్వు రిస్క్ లో ఉంటే నేను చూస్తూ ఉండగల్లా, అందుకే వచ్చాను. అవునా? అందరూ అలా మాట్లాడుతుంటే నువ్వే నిజంగా పోలీసు అనుకున్నా. నువ్వు పోలీస్ అయితే బాగుంటుందమ్మా. ఈశ్వర, పరమేశ్వర, పార్వతీనాథ, పాహిమాం తండ్రి, పాహిమాం.
దెయ్యం మమ్మల్ని కాపాడింది. ఆ టెర్రరిస్ట్ చేతుల్లో బలైపోయేదాన్ని. ఏంటి పూజ ఒంటికాల మీద జపం చేస్తున్నావు? నా ప్రాణాలు కాపాడినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నీ ప్రాణాలు కాపాడింది ఆ పరమేశ్వరుడు కాదమ్మా, సూర్యకాంతం. హా? నీ ప్రాణాలే కాదమ్మా, అక్కడున్న పిల్లలందరి ప్రాణాలు కాపాడింది సూర్యకాంతం. అవునమ్మా, మీ అమ్మే నిన్ను కాపాడింది. ఆ? అమ్మా, అంటే ఆ సూర్యకాంతం అది కాదమ్మా, నీ అమ్మ మనందరం బాగుండాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని హిమాలయాల్లో తపస్సు చేస్తుంది కదా. సో మీ అమ్మ తపశ్శక్తే సూర్య రూపంలో వచ్చి నిన్ను కాపాడింది అంటున్నాడు. అంతే అమ్మా, అంతే. అవును, మీరు చెప్పేది నిజం. మా అమ్మే ఆ సూర్యలో వచ్చి నా ప్రాణాలు కాపాడింది. కాబట్టి ఇక నుంచైనా ఆ సూర్యతోనూ తేజతోని గొడవలు పడకూడదమ్మా. అలాగే తాతగారు, ఇంకెప్పుడు వాళ్ళతో గొడవలు పడను. నా బంగారు తల్లి. అక్క ఫోన్. ఈ రంగనాయకేంటి ఫోన్ చేస్తుంది? హలో లలితమ్మా, నేను రంగనాయకిని. మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి బయటికి రా. ఏంటక్క, ఎవరు ఫోన్ చేసింది? చెప్తాను. ఎందుకు మీరు గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు పూజ, తెలిసిన వాళ్ళు. కొత్తండి. దున్నపోతు గడ్డి వేస్తున్నట్టు, ఆంపోతు ఆకులు వేస్తున్నట్టు ఏమిటా సౌండ్? సౌండ్ లేకుండా తినలేవు. తినా? ఏంటి సడన్ గా ఇంటికి వచ్చేసారు? మా నాన్న వాళ్ళు చూసారంటే దీపు విమానం మోగిస్తాడు తెలుసు. మీరేమో ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయటకు ఎంటేశారు. మా అమ్మ పెట్టే తిండి పంట కింద కూడా చాలట్లేదు. అవునవును, 4 పుచ్చకాయలు, 6 పనసకాయలు, 1 గెల అరటిపళ్ళు తింది పాపం. మరేంటి పంట కింద కూడా చాలట్లేదంటుంది? దాని కెపాసిటీ అమ్మా. మీరే ఏదో ఒకటి చేసి మళ్ళీ మమ్మల్ని మీ ఇంటికి రానివ్వకపోతే నేను ఆకలితో చావడం ఖాయం. మిమ్మల్ని సడన్ గా ఇంట్లోకి తీసుకొస్తే మా నాన్న చేతిలో మేం చావడం ఖాయం. లలిత, వీళ్లతో మీకు మాటలేంటమ్మా? మిమ్మల్ని అసలు మా ఇంటి చుట్టుపక్కలకి రావద్దని చెప్పాంగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పుడే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. అయ్యో బాబా, అంత పని చేయకండి. లేడీస్ బ్యాచ్ కాదు, మీరు కంత్రి బ్యాచ్. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? అది అంటే వాళ్ళ వస్తువులు కొన్ని ఇక్కడ ఉండిపోయాయంట నాన్న. వస్తువులా? ఏం పట్టుకొచ్చారని? నగా నట్రామ్. కాదు, మూట ముళ్ళు చీర జాకెట్లు తీసుకెళ్దామని. సరే, అదేదో వాళ్ళ మొహాన్ని పడేసి వెంటనే పంపించేయండి అమ్మా. నువ్వు పదరా, తప్పుగా. చూసారా, మిమ్మల్ని చూస్తేనే మా నాన్న ఎంత ఫైర్ అయిపోతున్నాడో. అమ్మా, వాళ్ళంతా వద్దు అనుకుంటే మనం ఎందుకు ఇక్కడ ఉండటం? ఇక్కడ ముష్టెత్తుకోవడం కంటే
ఏదో ఒక ఊరు పోయి స్టేజ్ ఎక్కేద్దామమ్మా. అవునవును, మా అమ్మాయి స్టేజ్ ఎక్కిందంటే కాసులు గలగలగలగలాడిపోతాయి. మీరు ఊరెళ్ళిపోతే అవసరమైనప్పుడు రాకపోతే మాకు ప్రాబ్లం కదా. ఇక్కడ ఉంటే మాకు మెయింటెనెన్స్ ప్రాబ్లం కదా. అవును, నిన్ను మేపాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా ఏంటి పూజ కోపంగా చూస్తున్నావు? ఆ లంకిని సింకిని ఎందుకు రానిచ్చారు? లంకిని శంకినీనా? ఎవరు పూజ? ఇంకెవరు? ఆ నటకుమారి రంగనాయకి. వాళ్ళని మెయిన్ రానివ్వటమేంటమ్మా? వాళ్ళ వస్తువులేవో మన ఇంట్లో మర్చిపోయారని వాళ్లే వచ్చారు. వాళ్ళు బయట నుండి మీకు ఫోన్ చేయగానే ఎవరో తెలిసిన వాళ్ళని నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? అంటే మరేమో పూజ తప్పు చేశారు అత్తయ్య. చాలా పెద్ద తప్పు చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.